ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఆ జిల్లాలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ జిల్లాల వివరాలను తెలుసుకుందాం. వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 12 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా పయనిస్తుంది. నైరుతి రుతుపవనాల ప్రవేశం తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన మొదటి అల్పపీడనం ఇదే. ఈ అల్పపీడనంతో పాటు 2 రోజుల నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఏపీలో ఎదురుగాలులతో కూడిన వానలు విస్తారంగా పడే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి రుతుపవనాల విస్తరణ మొన్నటి వరకు నెమ్మదిగా సాగింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అంచనా వేసింది. సో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు జారీ చేశారు హెచ్చరికలు. జాగ్రత్తగా ఉండండి.